ఈ విధంగా అయితే ఒక పోర్ట్ఫోలియో అయితే నేనైతే రెడీ చేసి పెట్టాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనిలాగే మీరు కూడా మీ ఓన్ పోర్ట్ఫోలియో అయితే మీరైతే రెడీ చేసుకోవచ్చు. హలో పోక్స్, ఈ రోజు అయితే గూగుల్ సైట్ అయితే ఒకటి తయారు చేయబోతున్నాం. డిజైనర్స్ ఖచ్చితంగా అయితే ఒక పోర్ట్ఫోలియో అయితే మనం అయితే తయారు చేసుకోవాలి. మామూలుగా అయితే డొమైన్ కి అయితే మనం అయితే డబ్బులు ఖర్చు పెట్టాలి. మన కోసం గూగుల్ ఒక ఫ్రీ డొమైన్ అయితే మనకి ఇస్తుంది. దాన్ని అయితే మనం యూజ్ చేసుకుని ఒక గూగుల్ సైట్ అయితే మనం అయితే తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ లోకి అయితే వచ్చేసి గూగుల్ సైట్స్ అని మీరైతే సెర్చ్ చేయండి. ఇక్కడైతే మీరు చూపిస్తున్నాను చూడండి. ఎంటర్ చేయగానే వచ్చిన ఫస్ట్ సైట్ ఇట్లాగైతే వచ్చేయండి. బిఫోర్ దట్ సైట్లో వచ్చే ముందరైతే మీరైతే లాగిన్ అయితే చేసుకొని ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడైతే నేను ప్రీవియస్గా అయితే ఒక పోర్ట్ఫోలియో అయితే తయారు చేసి పెట్టాను. ఒకసారి అయితే మీరైతే చూడండి. ఈ విధంగా అయితే ఒక పోర్ట్ఫోలియో అయితే నేనైతే రెడీ చేసి పెట్టాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనిలాగే మీరు కూడా మీ ఓన్ పోర్ట్ఫోలియో అయితే మీరైతే రెడీ చేసుకోవచ్చు. ఇక్కడైతే మీకైతే ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ టెంప్లెట్స్, పోర్ట్ఫోలియో ఉంది, ఫ్యామిలీ అప్డేట్స్, ఈవెంట్స్, హెల్ప్ సెంటర్, ప్రాజెక్ట్. ఇక్కడ ఉన్న కొన్ని టెంప్లెట్స్ అయితే మీరు యూజ్ చేసుకుని అయితే వాడుకోవచ్చు. లేదంటే ఇక్కడ బ్లాంక్ షీట్ అయితే క్లిక్ చేసుకొని మీరైతే బ్లాంక్ షీట్ మీద అయినా మీ ఇష్టం వచ్చినవి యాడ్ చేసుకొని మీ యాజ్ యూజువల్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే పోర్ట్ఫోలియో అయితే రెడీ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్ట్ఫోలియో టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడైతే మీకైతే సెర్చ్ టెంప్లెట్ అయితే వచ్చింది ఒకటి, ఒక రకమైన టెంప్లెట్. దీన్ని మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేమ్ అని అడుగుతుంది. ఇవన్నీ మనం అయితే మన యాజ్ యూజువల్ గా అయితే మనం మార్చుకుందాం. మార్చేసాను. ఈ లొకేషన్ ఇవన్నీ మనకు వద్దు కాబట్టి మనం అయితే తీసేద్దాం. ఇక్కడ నేమ్ అడుగుతుంది, క్యాప్స్లో అయితే పెట్టుకుందాం మనం అయితే. ఇక్కడైతే నేనైతే నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. మన సైట్ పేరు వచ్చి గ్రాఫిక్స్ అని అయితే మనం అయితే పెడుతున్నాం. ఇక్కడైతే మన పేరు అయితే సెట్ చేసేసాం. మీకైతే ఈ లుక్ అయితే వస్తుంది. ఇక్కడైతే ఒక ఇమేజ్ ఉంది. ఇది మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దంటే మీరైతే మార్చుకోవచ్చు. మార్చుకోవాలంటే ఇక్కడ ఉన్న 3 డాట్స్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రీప్లేస్ ఇమేజ్ అని ఉంటుంది. అప్లోడ్ ఆర్ సెలెక్ట్ అని ఉంది. అప్లోడ్ అంటే ఫైల్ మేనేజర్లో ఉండే కొన్ని ఇమేజెస్ అయితే మీ దగ్గర ఉన్నాయి చూపిస్తుంది. మనకి సెలెక్ట్ చేసుకుందాం. మనది గ్రాఫిక్స్ కాబట్టి మన గూగుల్ డ్రైవ్లో రిలేటెడ్ అయిన కొన్ని చూపిస్తుంది. ఇక్కడైతే మనకేం లేదు కాబట్టి చూపించలేదు. ఇక్కడైతే గూగుల్ ఇమేజెస్లోకి వెళ్ళి మన వీడియో ఎడిటింగ్, ఇక్కడైతే కొన్ని ఇమేజెస్ గూగుల్ సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే మనకైతే షో అయితే చేస్తుంది. ఇక్కడ మీకు నచ్చిన ఇమేజెస్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఈ ఇమేజ్ అయితే చాలా బాగా నచ్చింది. అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేనైతే. దీన్ని క్లిక్ చేసి కింద ఇన్సెట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకైతే ఇన్సెట్ అయితే అయిపోద్ది. అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు దీని అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. పెద్దది కావాలంటే పెద్దదిగా, చిన్నదిగా కావాలంటే చిన్నదిగా, మీ ఇష్టం వచ్చినట్టయితే మీరు ప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడికైతే మీరైతే మార్చుకోవచ్చు. మనకి ఇక్కడే బాగుంది కాబట్టి ఇక్కడ మన ఛానల్ నేమ్ అయితే వచ్చేసింది, మన పేరు అయితే వచ్చేసింది. ముందు దీనికి ఫాంట్ సైజ్ అయితే మార్చేద్దాం. ఈ ఫాంట్ అయితే ఇష్టం ఎక్స్ట్రా బోల్ట్ ఇదైతే మనం అయితే పెట్టుకుంటున్నాం. దీని సైజ్ వచ్చి యావరేజ్గా 30 అయితే పెట్టుకుంటున్నా. 30 కూడా బాగలేదు, 36 పెడదాం. మీకు కావాలంటే దీనికి కలర్ కూడా మార్చుకోవచ్చు. నేనైతే కలర్ మార్చి చూపిస్తాను మీకు. బ్లూ కలర్ అయితే పెడదాం. యాజ్ యూజువల్గా మీ ఇష్టం వచ్చినట్టయితే మీరు దీన్ని కూడా మార్చేసుకోవచ్చు. పేరు వరకు కొద్దిగా స్టైలిష్గా ఉండాలి కాబట్టి స్టైల్గా అయితే పెడతాం. నెక్స్ట్ పార్ట్ వచ్చి కింద సెక్షన్. ఇక్కడైతే మీకు కావాల్సిన అంటే మీ స్పెసిఫికేషన్స్ అయితే మీరైతే ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. సో అయితే నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్, ఆడియో ఎడిటింగ్. ఇక్కడైతే మన స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడైతే యాడ్ చేసేసాము. దీనికి కలర్ వచ్చి మన అయితే రెడ్ అయితే బాగుంది. మీ ఇష్టం వచ్చినట్టుగా అయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇదైతే బాగుంది. కొద్దిగా సైజ్ అయితే పెంచేసుకుందాం. ఇస్ బెటర్. సో గో టు నెక్స్ట్ పార్ట్, సెలెక్ట్ యువర్ వర్క్. ఇక్కడైతే మీరు చేసిన పోర్ట్ఫోలియో వర్క్ అయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. పోలియో అని యాడ్ చేసి దీని అయితే హైలైట్ చేద్దాం బ్లాక్ కలర్ ఇచ్చేసి. తర్వాత ఇక్కడైతే మీకైతే సర్చెస్ యాడ్ చేసే ఆప్షన్స్ అయితే చూపించాయి. మనం అయితే అయితే యాడ్ చేయము కాబట్టి మన దీంట్లో డిలీట్ చేసేయచ్చు. ప్రెస్ చేసి ఇక్కడైతే మీకైతే పాపప్ అయితే వస్తుంది కదా, డిలీట్ గ్రూప్ అని. దీన్ని క్లిక్ చేస్తే ఆ గ్రూప్ అయితే ఎగిరిపోద్ది. ఇది ప్రెజెంటేషన్ సంబంధించినవి ఏమైనా పోస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ మనం అయితే అయితే యాడ్ చేసుకోవాలి, వద్దులే మనకి. జస్ట్ మీకు చూపించేదానికి శాంపుల్గా అయితే నేనైతే చూపిస్తున్నాను ఇక్కడ. సో దట్ ఇక్కడ ఉండే ఇది కూడా డిలీట్ చేసేద్దాం. ఇక్కడైతే మనకైతే ఇదైతే పర్లేదు. ఇక్కడ ప్రెజెంటేషన్ అడుగుతుంది. ప్రెజెంటేషన్ మీ దగ్గర ఏమైనా ప్రెజెంటేషన్ ఉంటే మాత్రం ఇక్కడైతే యాడ్ చేసుకోండి. మీ ఫైల్స్లో ఎక్కడైనా స్టోర్ అయి ఉంటే అక్కడైతే మీరు తెచ్చుకొని దీంట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. సో దట్ ఇక్కడ కూడా ఇమేజ్, మీకు కావాల్సిన ఇమేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే గూగుల్ నుంచి కాపీ చేసిన ఇమేజ్ అయితే పెడుతున్నాను. గూగుల్లో సెర్చ్ చేసి వీడియో ఎడిటింగ్ అని సెర్చ్ చేయగానే వీడియో ఎడిటింగ్ రిలేటెడ్ కొన్ని ఇమేజెస్ అయితే వస్తాయి కదా మనకి, అదైతే యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే కొన్ని ఇమేజెస్ అయితే మీకైతే చూపిస్తుంది. గూగుల్ సజెస్ట్ చేసి మీకు దాంట్లో మీకు నచ్చినవి యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే యాడ్ చేద్దాం. మీకైతే దాంట్లో అయితే డైరెక్ట్ గా అయితే ఇన్సెట్ అయితే అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ యూట్యూబ్ మీకు కావాల్సిన ఛానల్ లింక్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి. మీకు నచ్చిన ఛానల్ లింక్ అయితే మీరైతే డైరెక్ట్ గా అయితే యాడ్ చేసుకోవచ్చు. మనకైతే ఛానల్ లింక్ అయితే పర్లేదు కాబట్టి మనమైతే యాడ్ చేసుకోవట్లేదు. 1 సెకండ్ మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. మళ్ళీ ఇక్కడైతే మీకైతే రాలేదు, ఇమేజ్ ఫైల్ అయితే రాలేదు.
వీడియో ఎడిటింగ్ మళ్ళీ సెర్చ్ చేసి ఇంకోసారి అయితే మళ్ళీ అయితే సెలెక్ట్ చేయాల్సి. ఇదైతే సూపర్గా ఉంది ఇమేజ్ అయితే నేనైతే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను అక్కడికి డైరెక్ట్గా క్రియేటింగ్. అదే మనకైతే ఇక్కడైతే ఇమేజ్ అయితే వచ్చేసింది. ఇక్కడ మీకు కావాలంటే ప్రెజెంటేషన్ యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే దీన్ని డిలీట్ చేసేయచ్చు. డిలీట్ చేసి మీకైతే కొత్త ఫైల్ దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడైతే డూప్లికేట్ అయితే ఆప్షన్ ఉంది కదా, ఆ డూప్లికేట్ ఆప్షన్ కింద వచ్చి ఉంటుంది. దీన్ని మీరైతే కస్టమైజ్ చేసుకోండి మీకు ఇష్టం వచ్చిన దగ్గరికి అయితే. దీని మీద క్లిక్ చేసి దీని అయితే రీప్లేస్ అయితే చేసుకుందాం. ఇక్కడైతే రీప్లేస్ అయితే క్లిక్ చేసి ఇక్కడ వేరే ఇమేజ్ అయితే మనం జనరేట్ చేద్దాం గూగుల్ నుంచి అయితే. మీకు చూపించేదానికైతే నేనైతే చూపిస్తున్నాను. ఇదైతే నాకైతే నచ్చింది. దీన్ని అయితే యాడ్ చేసుకుందాం, ఇన్సర్ట్ చేసుకుందాం మనం అయితే డైరెక్ట్గా దాంట్లోకి. ఇన్సర్ట్ అయితే అయిపోయింది. దీనికైతే ఒక పేరు ఇచ్చేద్దాం. మీకు నచ్చిన పేరు అయితే మీరైతే ఇచ్చుకోండి. గ్రాఫిక్స్, దీని పేరు వీడియో ఎడిటింగ్ అని ఇస్తున్నాను. ఇక్కడైతే మీ యూట్యూబ్ ఛానల్ లింక్, మీ నచ్చిన యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే మీరైతే ఇక్కడ డైరెక్ట్గా అయితే ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ పార్ట్ అయితే వస్తుంది. ఇక్కడైతే మీరు మీకు నచ్చినది యాడ్ చేసుకోవచ్చు. మనకైతే ఈ బాక్సే మనకు పర్లేదు కాబట్టి మనైతే రిమూవ్ అయితే తీసేస్తున్నాం. గెట్ యువర్ ఈమెయిల్ అడ్రస్. ఇక్కడైతే మీ ఓన్ ఈమెయిల్ అయితే ఎంటర్ చేసుకోండి. నేనైతే ఒక ఈమెయిల్ అయితే ఎంటర్ చేసుకుంటున్నాను, నా ఓన్ ఈమెయిల్. ఇక్కడైతే నా అయితే ఈమెయిల్ అయితే ఎంటర్ చేసేసాను. మీ ఇష్టం, మీ ఈమెయిల్ అయితే మీరైతే యాస్టీస్గా మీరు కూడా ఎంటర్ చేసుకోండి. యాజ్ యూజువల్గా మీరు కూడా మీకు నచ్చినట్టయితే మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఈమెయిల్ అయితే ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఇంకో బాక్స్ వచ్చింది. మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే హోమ్ పేజ్ అయితే వచ్చేసింది. ఇక్కడ మీకు అయితే డౌట్ రావచ్చు, ఇది ప్రివ్యూ ఒకసారి చూసుకుందాం అనుకుంటే ఇక్కడైతే ప్రివ్యూ ఆప్షన్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే దీని ప్రివ్యూ అయితే మీకైతే ఒక అవుట్లుక్ అయితే మీకైతే ఇస్తుంది. సేమ్ యాస్టీస్ ఇట్లా. మనకి ఇది బాగలేదు వద్దనుకుంటే మళ్ళీ మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పైన నేను హెడర్ ఫైల్ యాడ్ చేయాలనుకుంటున్నాను. హెడర్ ఫైల్ యాడ్ చేసి ఇక్కడ ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేద్దాం మనం అయితే. ఇక్కడ ఇమేజ్ అయితే సింబల్ ఉంది కదా, ఇమేజ్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఇమేజ్. మనం ఇక్కడ చాలా ఉన్నాయి, మీకైతే కొన్ని డిఫాల్ట్ అయితే చూపిస్తుంది. మీరు కావాలంటే దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకైతే ఇక్కడ ఇది బ్లర్ ఆప్షన్ బాగుంది, బ్లర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ హోమ్ ప్లేస్లో మీరు వెల్కమ్ అయితే యాడ్ చేసేద్దాం, హైలైట్ అవ్వద్దు కాబట్టి చూసేదానికి బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, అబౌట్ ప్రాజెక్ట్ పేజ్ అని. ఇక్కడైతే మీరు అబౌట్ మీద క్లిక్ చేస్తే ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవ్వద్ది. ఇక్కడైతే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఇది కావాలంటే మీరు ఫిల్ చేసుకోండి. మీ డేటా అనేది ఇక్కడైతే రికార్డ్ చేసి పెడితే తను మిమ్మల్ని డైరెక్ట్గా అబౌట్ సెక్షన్లో నుంచి కాంటాక్ట్ అవ్వడం అయితే జరగద్ది. మనకైతే దీని గురించి అయితే మనకు పర్లేదు. ప్రాజెక్ట్ పేజ్ అయితే ఉంది. ఇక్కడ మీరు ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్స్ అయితే మీరైతే డైరెక్ట్గా ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. అంటే క్లయింట్స్ చూసేదానికి బాగుండేటట్టుగా ప్రాజెక్ట్ పేజ్ అయితే ఇక్కడైతే డిజైన్ చేస్తుంది. దీంట్లో అయితే మీరు డైరెక్ట్గా ప్రాజెక్ట్ పేజ్లోకి వచ్చేస్తే డైరెక్ట్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే మీకైతే ఇంకోటి నెక్స్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళొద్ది. డైరెక్ట్గా ఇక్కడ ఏం చేయలేదు. కావాలంటే ఇక్కడ ఇన్సర్ట్ పక్కన పేజ్ ఆప్షన్ ఉంది కదా, ఈ పేజ్ మీద క్లిక్ చేసి కింద ప్లస్ ఐకాన్ ఉంది, లింక్, ఫుల్ పేజ్, ఎంబాసిడ్, న్యూ మెనూ సెక్షన్. ఇక్కడ 2 ఉన్నాయి ఆప్షన్స్. వద్దు నాకు సేమ్ యాస్టీస్ పేజ్ లా ప్రాజెక్ట్ పేజ్ లాగే కావాలంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి డూప్లికేట్ పేజ్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే మీకు అయితే ఒక పేరైనా అడగద్ది. కాపీ ఆఫ్ అనేది తీసేసి ప్రాజెక్ట్ పేజ్ 2 అయితే ఇచ్చేసి ఫస్ట్ ప్రాజెక్ట్, సెకండ్ ప్రాజెక్ట్ అయితే ఇక్కడైతే డైరెక్ట్ గా ఇచ్చేసుకోవచ్చు. మీరు యాజ్ యూజువల్ గా అయితే మీ ప్రెజెంటేషన్ అయితే డైరెక్ట్ గా అయితే యాడ్ చేసుకోండి. పోర్ట్ఫోలియో అయితే మాత్రం అవుట్లుక్ అయితే చాలా బాగా వస్తుంది. నేను ఆల్రెడీ ఒక పోర్ట్ఫోలియో అయితే రెడీ చేశాను కదా, అందుకైతే నేను చెప్తున్నాను, నేను చాలా బాగా వస్తుంది అవుట్పుట్. హోమ్ పేజ్ అయితే ఇక్కడ రాగానే మీకైతే ఈ విధంగా అయితే అవుట్పుట్ వస్తుంది. మీకు కావాలంటే మీరు కస్టమైజింగ్ చేసుకోవచ్చు మీ యాజ్ యూజువల్ గా. ఇలా అయితే అవుట్లుక్ అయితే వస్తుంది మీకు. ఇక్కడైతే మీ ఈమెయిల్ ఐడి, గెట్ టచ్ అంటే కాంటాక్ట్ అవ్వడానికి మీకైతే ఈమెయిల్ ఐడి, ఇవి పోర్ట్ఫోలియో రిపోర్ట్స్. ఇవి నేను చేసే నా హైలైట్స్, అంటే నాకు ఏమేమి వచ్చో ఇక్కడైతే మీరైతే హైలైట్ చేసుకోవచ్చు. మీకు వచ్చిన వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్, ఆడియో ఎడిటింగ్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో, క్యాప్ కట్ ఏమొస్తే అదైతే మీరైతే డైరెక్ట్గా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడికైతే ఒక స్టెప్ అయితే రెడీ అయిపోయింది. మీకైతే సైట్ మీకు కావాల్సిన విధంగా అయితే మీరు కస్టమైజేషన్ అయితే చేసేసుకున్నారు. ఇక నెక్స్ట్ వచ్చే విధంగా ఇటు పక్క అయితే కంటెంట్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఇన్సెట్ ట్యాబ్ లో అయితే కంటెంట్ ట్యాబ్స్ అంటే సేమ్ ఈ విధంగానే బాక్స్లు అయితే మనం అయితే యాడ్ చేసుకున్నాం కదా, యాజ్ యూజువల్ గా మీకు కస్టమైజేషన్ గా అంటే స్టెప్ బై స్టెప్ కావాలా, ఎలా కావాలనేది మీకైతే కొన్ని ప్రీ బిల్ట్ టెంప్లెట్స్ అయితే మీరు అక్కడైతే షో అయితే చూపించడం అయితే జరగద్ది. దాంట్లో మీరు యాస్టీస్ మీకు నచ్చినవి అయితే యాడ్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా లింక్స్, యూట్యూబ్, క్యాలెండర్, మ్యాప్ కావాలంటే మ్యాప్ అంటే మీ లొకేషన్ డైరెక్ట్గా మీరు చూపించాలనుకుంటే మ్యాప్ అయితే యాడ్ చేసుకోవచ్చు. స్లైడ్స్, డాక్యుమెంట్, షీట్స్, ఫామ్స్, మీరు ఏం షో చేయాలనుకుంటున్నారో దాని రిలేటెడ్ కంటెంట్ అయితే ఇక్కడైతే ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు మీరైతే యాస్టీస్గా అయితే. సో ఇంతవరకు అయితే మీ వీడియో అయితే చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అప్కమింగ్లో చాలా అయితే చేయాలనుకుంటున్నాను. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అవ్వద్ది. సో లేట్ చేయకుండా అయితే మనం అయితే వీడియో అయితే కంటిన్యూ అయితే చేసేసుకుందాం. ఇక్కడ వరకు అయితే మనకైతే సైట్ అయితే రెడీ అయిపోయింది.
మీరు అడగొచ్చు, అన్న ఇక పబ్లిష్ కొడితే పబ్లిష్ అయిపోద్దా అని చెప్పి మీకైతే డౌట్ రావచ్చు. పబ్లిష్ కొట్టే ముందరైతే మనం అయితే ఒకసారి అయితే ప్రివ్యూ అయితే చూద్దాం. మన సైట్ ప్రివ్యూ అయితే గూగుల్ సైట్ది కదా, ఒకసారి ప్రివ్యూ అయితే చూద్దాం. చూడండి, చాలా బాగా అనిపించింది నాకైతే. అవుట్పుట్ అయితే చాలా బాగుంది. నాకు ఇక్కడ ఈ హోమ్ సెక్షన్ దగ్గర ఇక్కడైతే నాకు వద్దు అనిపిస్తుంది. దీనికి ఏమైనా చేంజెస్ ఉన్నాయేమో చూద్దాం ఒకసారి. బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సెట్టింగ్స్ క్లిక్ చేస్తే టాప్ మోడ్ అయితే ఉంది కదా, టాప్ క్లిక్ చేసి స్లైడ్ క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడ స్లైడ్కి వచ్చేస్తాయి. స్లైడ్ క్లిక్ చేయగానే మీకైతే మీకు చూపిస్తాను చూడండి. స్లైడ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్స్ ఆప్షన్స్ ఇలా వస్తుంది. సో దానికి ఒక ప్రొఫెషనల్ అవుట్లుక్ అయితే మీకైతే ఇక్కడైతే కనపడద్ది. సో దట్ నాకైతే ఇట్లాగైతే బాగా అనిపించింది. చూసేదానికైతే పైన ఉండే కన్నా ఇక్కడ ఉంటే బాగున్నాయి. లేదు మాకు వద్దు, మాకు అట్లాగే ఉంటే బాగుంటుంది అనుకుంటే మీ ఇష్టం, అయితే టాప్ బటన్ అయితే పెట్టుకోవచ్చు. దానికైతే మనం వైట్ కలర్గా అంటే హైలైట్ అయితే చేసుకోవచ్చు. దాని వరకు అయితే బ్లాక్ వైట్ అయితే ఆప్షన్ ఉంది. నాకైతే ట్రాన్స్పరెంట్ బ్రాండ్ ఇమేజ్, మనది ఛానల్కి ఏమైనా ఇమేజ్ అవన్నీ ఉండుంటే మనమైతే బ్రాండ్ ఇమేజ్ అవన్నీ అయితే సెట్ చేసుకోవచ్చు. సో దట్ ఇక్కడ దాకైతే మనకైతే సైట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేయాలంటే మనకైతే డొమైన్ కావాలి. ఆ డొమైన్ కావాలంటే ముందు డబ్బులు కట్టాలి. అన్న నాకు ఇవన్నీ నాకు తెలియదు, నేను డబ్బులు కట్టను, నాకు ఫ్రీగా వచ్చేటట్టు చూడు, నేను ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటాను, పోర్ట్ఫోలియో కావాలి నాకు అని అనుకునే వాళ్ళకైతే ఈ గూగుల్ సైట్ అనేది చాలా బెస్ట్ ఆప్షను. ముందైతే పబ్లిష్ అయితే క్లిక్ చేయండి. పబ్లిష్ అయితే చేసేద్దాం. ముందరైతే పబ్లిష్ చేసే ముందైతే ఇక్కడైతే అడగద్ది మీకు కస్టమ్ డొమైన్, లేకపోతే మీకు యాజ్ యూజువల్గా ఏమైనా డొమైన్ ఉందని చెక్ చేయమని చెప్పద్ది. మన దగ్గర అయితే డొమైన్ అయితే లేదు. మనం పర్చేస్ చేయాలంటే మన దగ్గర అమౌంట్ కూడా లేదు. ఫ్రీ డొమైన్ కావాలి మనకి. దానికోసం ముందు మీరు దీనికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారో అదైతే తెలుసుకోండి. నేనైతే గ్రాఫిక్స్ మ్యాన్ అని అయితే పెట్టాలనుకుంటున్నాను. ఆ పేరైతే ఉందో లేదో చూద్దాం. పేరైతే పెట్టాలనుకుంటున్నాను. ఈ పేరైతే ఆల్రెడీ ఉందని చెప్తుంది మనకి. దీన్ని కొద్దిగా మాడిఫై చేద్దాం. ఇక్కడైతే ఐపన్ అయితే పెడదాం. ఐపన్ అయితే ఉందా, మన సైట్కి అయితే డొమైన్ నేమ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే చూసారు కదా, గ్రాఫిక్స్ హైపన్ మ్యాన్ ఇక్కడైతే చూపిస్తుంది కదా. మనకైతే డొమైన్ అయితే లేదని చూపిస్తుంది. మనైతే ఈ డొమైన్ అయితే మనైతే యూజ్ చేసుకోవద్దు దీంట్లో. ఒకవేళ మీకైతే డౌట్ రావచ్చు, ఇట్లా కొట్టినా కానీ నాకు ఆల్రెడీ యూజ్డ్ అని చూపిస్తే వేరే పేరు అయితే పెట్టి చూడండి. ఫ్రీగా అంటే మాత్రం మనకి యాజ్ యూజువల్గా కావాలంటే మనకైతే రావు. మనం అయితే ఓన్గా కావాలి మనకి డొమైన్ అంటే ఖచ్చితంగా అయితే మనం అయితే మనీ అయితే పే చేయాలి. మనీ పే చేయకుండా ఫ్రీగా యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద రైట్ ప్లేస్. ఈ వీడియో అయితే మీరు చూస్తున్నట్లయితే ముందుగా అయితే లైక్ అయితే చేసేయండి. ఇలాంటి వీడియోస్ చేయాలంటే చాలా కష్టం. ఆ వీడియోస్ అంత కష్టపడి చేసి ఎడిటింగ్ చేసి మీకైతే చూపిస్తున్నాం కదా. సో ఇక్కడైతే మనైతే డైరెక్ట్ పబ్లిష్ అయితే కొడుతున్నాం. పబ్లిష్ కొట్టంగానే అయితే మనకైతే డైరెక్ట్గా అయితే పబ్లిష్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, ఇంకా ఒకసారి అయితే రివ్యూ చేంజెస్ అండ్ అన్పబ్లిష్. ఇక్కడైతే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీంతో మీరు కావాలంటే అన్పబ్లిష్ కూడా చేయొచ్చు. గాట్ ఇట్ కొడితే అన్పబ్లిష్ అయితే అయిపోయింది. మళ్ళీ పబ్లిష్ కొట్టంగానే మళ్ళీ డొమైన్ నేమ్ మీకు యాజ్ టీస్ ప్రీవియస్ కొట్టిన డొమైన్ నేమ్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ పబ్లిష్ కొట్టంగానే పబ్లిష్ అయిపోద్ది. ఒకసారి అయితే దీని ప్రివ్యూ అయితే చూద్దాం. మనం ప్రివ్యూ అయితే ఇలా ఉంది. అన్న ఇక్కడ ఎలా చూపించావు, బాగానే ఉంది. మన సైట్ మనం ఇప్పుడు గూగుల్లో చూసుకోవాలి. ఇక్కడైతే చూపిస్తుంది మన సైట్ మనం వేరే వాళ్ళకి షేర్ చేయాలి లింక్ అంటే ప్రివ్యూ పక్కనే మన కాపీ లింక్ అయితే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. లింక్ అయితే కాపీ అవ్వద్ది. ఇక్కడ చూపిస్తుంది కదా కాపీ లింక్. కొత్త ట్యాబ్ ఓపెన్ చేసుకొని కాపీ లింక్ అయితే కొట్టి ఎంటర్ కొట్టంగానే మన ఒరిజినల్ సైట్, మనం తయారు చేసిన మన ప్రొఫెషనల్ సైట్ అయితే మనకైతే ఓపెన్ అయిపోతుంది. సో ఇలాగైతే మీరైతే మీ ఓన్ సైట్ అయితే మీరైతే రెడీ చేసుకోవచ్చు. ఈ పోర్ట్ఫోలియో అని యాడ్ చేసుకొని. ఇదైతే ఫ్రీ, మీకు గూగుల్ నుంచి వచ్చేది కాబట్టి డైరెక్ట్ ఫ్రీ. కానీ మీ డొమైన్ నేమ్ వర్క్ అయితే లాస్ట్లో వస్తుంది, స్టార్టింగ్లో అయితే రాదు. మీకు లాస్ట్లో అయితే మీకైతే చూపిస్తుంది మీకు డొమైన్ నేము. ఇదిగోండి ఇక్కడైతే చూపిస్తుంది. ఫస్ట్ సైట్ పేరు వచ్చేస్తుంది google.com వ్యూ గ్రాఫిక్స్ మ్యాన్ /హోమ్ పేజ్. ఇట్లా అయితే వస్తుంది. మీరు కావాలంటే హోమ్ తీసేసినా కానీ మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది లాస్ట్లో మీరు డొమైన్ నేమ్ అయితే యూజ్ అయ్యింది కాబట్టి కొట్టంగానే అయితే అదే వస్తుంది. హోమ్ కొడితే హోమ్ పేజ్ వస్తుంది, అబౌట్ కొడితే అబౌట్ పేజ్ వస్తుంది. సో ఇలాగైతే మీరైతే మీ ఓన్ పోర్ట్ఫోలియో అయితే మీరైతే రెడీ చేసుకోవచ్చు. పోర్ట్ఫోలియో సైట్ అయితే ఇన్ని చెప్పామన్నా, నువ్వు తయారు చేసిన సైట్ ఏదన్నా అని అడగచ్చు. సో అయితే నేనైతే చూపిస్తాను. నేను తయారు చేసిన సైట్ అయితే గూగుల్ సైట్లోకి వెళ్ళి నేను తయారు చేసిన సైట్ చూసారా, నేను తయారు చేసిన సైట్ ఇదైతే సేమ్. నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు, యాడ్ చేస్తాను ఫ్యూచర్లో. మీకైతే చూపించేదానికైతే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. మీరు డొమైన్ నేమ్ నేను కొనుక్కోలేను, హోస్టింగ్ నేను కొనుక్కోలేను, అంత నేను చేయలేను, సింపుల్గా ఉంటే నేను చేసుకోగలుగుతాను అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ని చేసేదానికి నేనైతే ముందుగా కొత్త వీడియోస్ అయితే చేస్తాను. సో దట్ ఇప్పుడు దాకైతే మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి ఖచ్చితంగా. అయితే ఇంకో కొత్త కంటెంట్తో అయితే మనం అయితే మళ్ళీ కలుసుకుందాం. సో దట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.